అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం ఆకుసూరి మురళీకృష్ణ గారు రచించిన తథాస్తు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఒకరోజు టైము 8:30 అయింది. సుందరి తెల్లవారుజామున 4:30కి లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని పిల్లల్ని లేపి స్కూల్కి రెడీ చేసి మొగుడికి భోజనం వండి హాట్ క్యారియర్లో సర్ది టిఫిన్ రెడీ చేసి డైనింగ్ టేబుల్ మీద హాట్ ప్యాక్లో ఉంచింది. పిల్లలకి ఇంకా స్కూల్కి టైం అవ్వకపోవడంతో పక్క గదిలో కూర్చొని చదువుకుంటున్నారు. టీ కలిపి ఫ్లాస్క్లో పోసి నిమిషానికి టైం చూసుకుంటూ బెడ్రూంలోంచి వచ్చే కాఫీ అన్న పిలుపు కోసం ఎదురుచూడసాగింది. కృష్ణకుమార్ మంచం మీద బోర్లా పడుకుని రైలు ఇంజన్లా గుర్రు పెడుతూ నిద్రపోతున్నాడు. సుందరి వంటింట్లోంచి బెడ్రూమ్ గుమ్మం దాకా కాలు కాలిన పిల్లిలా తిరుగుతూ ఇల్లంతా నీట్గా, ఎక్కడ ఉండాల్సిన వస్తువులు అక్కడ సక్రమంగా ఉన్నాయో లేదోనని 1కి 10 సార్లు సరిచూసుకుంటోంది. కృష్ణకుమార్ ఇంటా బయట కూడా పరమ స్ట్రిక్ట్. అంతా పర్ఫెక్ట్ గా ఉండాలి అంటాడు. ఎదుటి మనిషిలో ఏమాత్రం చిన్న లోపం ఉన్నా భరించలేడు. దానికి తోడు కోపం కూడా ఎక్కువ కావటంతో అందరికీ అతనంటే సింహస్వప్నమే. సుందరికైతే మరీను. ఇంట్లో ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నా అతనికేదో లోపం కనిపిస్తూనే ఉంటుంది. అందుకే అతను ఆఫీస్కి వెళ్లేదాకా టెన్షన్, ఆఫీస్ నుంచి ఇంటికొస్తే టెన్షన్. అతనింట్లో లేని సమయంలోనే ప్రాణానికి కాస్త హాయిగా ఉంటుంది. ఏదో ఆలోచిస్తున్న సుందరికి బెడ్రూంలోంచి పెద్దగా ధబ్బన్న శబ్దం వినిపించి కంగారుగా బెడ్రూంలోకి పరిగెత్తింది. నిద్దట్లో మంచం మీద నుంచి దొర్లి కింద పడ్డాడు కృష్ణకుమార్. శబ్దమే ఆమెకి వినిపించింది. అతన్నలా చూస్తుంటే సుందరికి నవ్వొచ్చింది. అయ్యో అంటూ అతన్ని లేవదీసింది, వస్తున్న నవ్వును ఆపుకుంటూ. జరిగిందేమిటో అర్థమవ్వగానే కృష్ణకుమార్కి ఒళ్ళు మండిపోయింది. అయ్యో ఏమిటయ్యో, నిద్ర లేవగానే తిన్నగా నడుచుకుంటూ వంటింట్లోకి వెళ్ళిపోవడమేనా? పక్కన పడుకున్న మనిషి దొర్లు కింద పడిపోకుండా దిండు అడ్డం పెట్టాలన్న జ్ఞానం ఉండక్కర్లేదు అన్నాడు కసురుకుంటూ. దిండు అడ్డం పెట్టడానికి మీరేమైనా చంటి పిల్లాడా అందాం అనుకొని అతని గురించి తెలుసు కనుక ఆగిపోయి, సారీ అండి, కాఫీ ఇమ్మంటారా అంది. సరే తగలెట్టు, టైం అవుతోంది అంటూ గోడ గడియారం అక్క చూసి కెవ్వుమంటూ గట్టిగా అరిచాడు. మళ్ళీ ఏమైందండి, నడుంగానే నొప్పి చేసిందా కంగారుగా అడిగింది. నేను అరిచింది అందుకు కాదు, టైము 8:30 అవుతున్నా నన్ను లేపకుండా ఏం చేస్తున్నట్లు రుసరుసలాడాడు. మీరే కదండి ఆఫీస్లో అలసిపోయి వస్తాను, నాకు ఎక్కువ రెస్ట్ కావాలి అంటారు, అందుకే లేపలేదు అంది సుందరి భయంగా. అది రోజు సంగతి. ఇవాళ ఆఫీస్లో ఇన్స్పెక్షన్ ఉంది, 9ంటికి ఆఫీస్కి తగలడాలి చిరాగ్గా అన్నాడు. ఆ సంగతి నాకు తెలియదు కదండి, అందుకే నాకు ఒళ్ళు మండుతుంది. తెలియకపోతే తెలుసుకోవాలి. ప్రతిరోజు రాత్రి పడుకుపోయే ముందు మర్నాడు చేయాల్సిన పనులేంటో లిస్టు రాసుకోమని 1,00,000 సార్లు చెప్పాను. ఒక పద్ధతి పాడు లేదు. చిచి చిరచిరలాడుతూ కాఫీ తాగకుండానే బాత్రూంలోకి దూరాడు కృష్ణకుమార్. ఓరి దేవుడా, ఈ మొగుడుతో ఎలా వేగాలరా నాయనా లోకి చూస్తూ అనుకుంది సుందరి. ఇంకో రోజు, మనిషన్నాక పద్ధతులుండాలండి. అలా పద్ధతి ప్రకారం నడుచుకోలేని మనుషులంటే నాకు పరమ చిరాకు. ముందే చెప్పాను నేను నా సంగతి, నా డిసిప్లిన్ సంగతి. మన అలవాట్లు అభిరుచులు ఎంత గొప్పవైనా కావచ్చు, కానీ అవి ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు. అరగంట నుంచి ఓకదంపుడుగా వాయించేస్తున్నాడు కృష్ణకుమార్. వాళ్ళింట్లో అద్దెకుంటున్న కర్మానికి ఏదో పెద్ద నేరం చేసిన వాళ్ళ తలంచుకొని వింటున్నాడు కూర్మావతారం. ఇంతకీ ఆయన చేసిన నేరం ఏమిటంటే పొద్దున్నే దేవుడిని తలుచుకుందామని వెంకటేశ్వర సుప్రభాతం క్యాసెట్ పెట్టుకోవటమే. ఎటొచ్చి వీధి అరుగు మీద కూర్చుని ఒత్తులు చేసుకుంటున్న వాళ్ళ అమ్మగారికి వినపడాలని వాల్యూమ్ కొంచెం పెంచిన మాట నిజమే. వాళ్ళ గ్రహస్థితి బాగోలేక సరిగ్గా అదే సమయానికి కృష్ణకుమార్కి ఫోన్ వచ్చింది. కార్డ్లెస్ లో మాట్లాడుతూ వీధిలోకి వచ్చిన అతనికి ఆ సౌండ్ డిస్టర్బెన్స్ అయింది. ఫలితంగా ఇప్పుడి కోర్టు సీను. ఇంకో అరగంట ఉపన్యసించాక కనికరించి సరే వెళ్ళండి అంటూ వదిలిపెట్టాడు. భగవంతుడా అంటూ మనసులోని గట్టిగా అరిచాడు కూర్మావతారం. సొంతిల్లు కట్టుకోలేకపోయిన చిన్న నేరానికి నన్ను మూర్ఖుడితో నానా మాటలు పడేలా చేస్తావా, నీకిది న్యాయం కాదు అంటూ వాపోయాడు. మరో రోజు, భయంతో గుమస్తా ఏకలింగం గుండెలు దడదడలాడిపోతున్నాయి. కారణం ఆ రోజు ఆయన ఆఫీస్కి రావటం 5 నిమిషాలు లేట్ అయింది. అంతేకాదు, ఆఫీస్కొచ్చే ముందే గుర్తుకొచ్చింది, అంతకు ముందు రోజు ఆయన తయారు చేసిన స్టేట్మెంట్లో చిన్న తప్పు దొర్లింది. అసలే బాస్ కృష్ణకుమార్ చండ శాసనుడు. తన క్యాబిన్లోకి అడుగుపెట్టిన ఏకలింగాన్ని మింగేసేలా చూడసాగాడు కృష్ణకుమార్. 20 ఏళ్ల సర్వీసుంది, కానీ ఏం లాభం? ఒక చిన్న స్టేట్మెంట్ పర్ఫెక్ట్ గా వేయటం చేత కాదు. ఆఫీస్కి ఒక్కరోజు కూడా టైంకి రావటం అలవాటు లేదు. బస్సు లేట్ అయింది సార్ అంటూ ఏదో చెప్పబోయాడు.
బస్సులు లేటుగానే వస్తాయి, రైళ్లు లేటుగానే నడుస్తాయి. కానీ మనం పర్ఫెక్ట్గా ఉండాలండి. ఆఫీస్ టైంకి పావుగంట ముందుగానే ఆఫీస్లోనే ఉండాలని ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు బస్సు లేట్ అయినా ఇబ్బంది ఉండదు. ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా తీసుకుంటే స్టేట్మెంట్లు తప్పులు రావు అంటూ రెచ్చిపోయాడు. గంటసేపు కుర్చీలకేసి గోడలకేసి చూస్తూ నిలబడ్డాడు ఏకలింగం. సరే, ఇక నుంచైనా పర్ఫెక్ట్గా ఉండటం నేర్చుకో అంటూ పంపేశాడు. వీడికి ట్రాన్స్ఫర్ అయినా రాదే? తన సీట్లో కూలబడుతూ అనుకున్నాడు ఏకలింగం. బ్రహ్మదేవుడా, నాకింకా ఎన్నాళ్ళు రాసిపెట్టావరా ఈ ఛాదస్తపు బాస్తో తల కొట్టుకుంటూ అనుకున్నాడు. వింటున్నారా? 4 తలకాయలతో జోగుతూ నిద్రపోతున్న బ్రహ్మదేవుడిని పట్టి కుదుపుతూ అడిగింది సరస్వతీదేవి. ఏమిటి అన్నాడు బ్రహ్మదేవుడు కళ్ళు తెరవకుండానే. మీ వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు నేనెన్నో వ్యయప్రయాసలు కోర్చి సుందరికి, కూర్మావతారానికి, ఏకలింగానికి విద్యాబుద్ధుల్నిచ్చాను. కాని మీ విధిలిఖితంతో అంతా తారుమారు చేసి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అంది కంప్లైంట్ చేస్తున్నట్టుగా. నేను తారుమారు చేయడమేమిటి? ఆశ్చర్యంగా అన్నాడు బ్రహ్మదేవుడు. అలా ఏం తెలియనట్లు అడుగుతారే? తెలివితేటల్లోనూ ఐక్యూలోనూ కృష్ణకుమార్ మిగిలిన 3 కాలిగోటికి కూడా సరిపోడు. కాని వాళ్ళ 3 మీద అధికారం చలాయిస్తున్నాడు. ఎందుకు? అతను భర్త, సుందరి భార్య. అతను ఇంటి ఓనరు, కూర్మావతారం అద్దెకున్నవాడు. అతను ఆఫీసరు, ఏకలింగం గుమస్తా కాబట్టే కదా. ఇదంతా మీ విధిలిఖితం వల్ల కాదా? సీరియస్గా అడిగింది. బ్రహ్మ కళ్ళు తెరిచి చిన్నగా నవ్వాడు. మనుషుల ప్రవర్తన జన్మజన్మల నుండి వాళ్ళు అలవర్చుకున్న సంస్కారం వల్ల వస్తుంది. అంతే తప్ప విధిలిఖితం వల్ల వాళ్ళ మనస్తత్వం మారిపోదు అన్నాడు. మీరన్నది నాకు అర్థం కావటం లేదు అంది సరస్వతీదేవి. సరే, ఎలాగూ నా మీద నేరం మోపేవు కదా. నువ్వు కోరుకున్నట్లుగానే కాసేపు సుందరిని భర్తగా, కృష్ణకుమార్ని భార్యగా, కూర్మావతారాన్ని ఓనర్గా, కృష్ణకుమార్ని టెనెంట్గా, ఏకలింగాన్ని బాస్గా, కృష్ణకుమార్ని గుమస్తాగా మారుస్తాను. జరిగేది చూడు అన్నాడు బ్రహ్మ. ఆ రోజు బ్రహ్మదేవుడిచ్చిన వరం వల్ల సుందరిగా మారిన సుందరికి మహదానందంగా ఉంది. ఇప్పుడింక తెల్లవారుజామున లేచి హడావిడిగా ఇల్లు సర్దుకొని వంట చేసుకోవాల్సిన బాధ లేదు. ఆ బాధ్యతలన్నీ భార్య కృష్ణ కుమారివి. హాయిగా 8ంటికి నిద్ర లేవచ్చు. లేచేసరికి ఇల్లు నీట్గా లేకపోతే సరదాగా కృష్ణకుమారిని పిలిచి తిట్టచ్చు. కావలసినట్లు తనుండవచ్చు. ముఖ్యంగా కృష్ణకుమారికి భయపడుతూ బ్రతకక్కర్లేదు. ఆనందంతో రాత్రంతా సరిగ్గా నిద్ర పట్టలేదు. పొద్దున్న ఆలస్యంగా నిద్రలేద్దామనుకునేంతలో వంటింట్లోంచి దబదబా బాదినట్లు గిన్నెల శబ్దాలు వినపడసాగాయి. వెనువెంటనే కృష్ణకుమారి కంఠం కంగుమంటూ వినిపించింది. ఆరెడు పొద్దెక్కేదాకా మంచం దిగకుండా దున్నపోతల నిద్రపోయేవాళ్ళంటే నాకు పరమ చిరాకు. టైముకు పడుకోవాలి, టైముకు నిద్ర లేవాలి. మనిషన్నాక ఒక పద్ధతి అంటూ ఉండాలి. హడలిపోతూ లేచి కూర్చున్నాడు సుందర్. ఎలాగో గొంతు బెగల్చుకొని కాఫీ అన్నాడు. కాఫీ కాదు కదా, మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు కృష్ణకుమారి. ఒకసారి బెడ్రూంలోకి వచ్చి సీరియస్గా తను చూసి వెళ్లిపోయింది. ఇల్లంతా చిందరవందరగా ఎలా పడితే అలా ఉంది. ఇల్లు ఇలా పెట్టావే, కొంచెం సర్దుకోవచ్చు కదా అందామనుకున్నాడు. అంతలోనే మళ్లీ గయ్యమని లేచింది కృష్ణకుమారి. తీసిన వస్తువులు తీసిన చోట పెట్టమని 1,00,000 సార్లు చెప్పాను, వినిపించుకోరు. ఇల్లు చూడండి ఎంత చండాలంగా ఉందో. మీరెప్పటికి బాగుపడతారో నాకు అర్థం కావటం లేదు. చేసేది లేక తనే ఇల్లు సర్దడం మొదలుపెట్టాడు సుందర్. ఎలాగోలా వంట అయిందనిపించి ఆఫీస్కి బయలుదేరింది కృష్ణకుమారి. గేటు తీస్తుంటే ఇంటి ఓనర్ కూర్మావతారం ఎదురయ్యాడు. ఆయన చూస్తూనే ఆగిపోయింది కృష్ణకుమారి. ఏంటండి, పొద్దున మేము టేప్ రికార్డర్ పెట్టుకుంటే డిస్టర్బెన్స్ గా ఉందంటున్నారట మీ పిల్లలు. నాకు తెలియక అడుగుతాను, వెంకటేశ్వర సుప్రభాతం పెట్టుకుంటే ఏం డిస్టర్బెన్స్ అండి? ఫోన్ వస్తే వీధులు తిరుగుతూ మాట్లాడుకోవాలా? ఇంట్లో మాట్లాడుకోండి. ఇంతింత అద్దె చెల్లించి ఉంటున్నాం, మమ్మల్ని సౌకర్యవంతంగా ఉంచాలనే ఇంగితం ఉండాలి. మీ పిల్లలకి కొంచెం పద్ధతి నేర్పించండి అంటూ దులిపేసింది. ఆయన విస్తుపోయి చూస్తూ అలాగేనమ్మా, వాళ్ళకి చెబుతాలే అన్నాడు. ఆమె ఆఫీస్కి చేరుకునేసరికి అరగంట పైగానే లేట్ అయింది. సీట్లో కూర్చుంటూనే టైప్ మిషన్ మీద ఉన్న కవర్ తీసి ధన్మని పక్కకి విసిరికొట్టింది. బర్రుమంటూ మిషన్లోకి కాగితాలు నెక్కించింది. చిచి, వెదవ బస్సులు ఒక్కటి టైంకి రావు అనుకుంటూ. సరిగ్గా అదే సమయానికి అటుగా వస్తున్న బాస్ ఏకలింగం ఆమెను చూస్తూ ఏమా లేట్ అయిందా అన్నాడు. మన గవర్నమెంట్కి బస్సులని టైంకి నడపడం చేత కాదు, ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడం రాదు. మీకు కూడా ఆఫీస్ స్టాఫ్ కి ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేద్దామన్న ఆలోచన రాదు. ఇంకా లేట్ అవ్వకేమవుతుంది అంది విసుగ్గా. అది సరేగాని నిన్న నువ్వు తయారు చేసిన స్టేట్మెంట్లో తప్పులున్నాయి అంటూ ఏదో చెప్పబోయాడు ఆయన.
ఉండవా మరి? మీరు నాకిచ్చిన ఫైళ్లలో ఇదే ఇన్ఫర్మేషన్ ఉంది. నేను అదే రాశాను. అందుకే అంటాను నేను అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి అని. లేకపోతే ఇలానే ఉంటుంది. ఇందులో నా తప్పేం లేదు అంది తల కూడా పైకెత్తకుండా. చేసేది లేక క్యాబిన్లోకి దూరాడు ఏకలింగం. సరస్వతీదేవి విస్తుపోతూ చూస్తోంది కృష్ణకుమారిగా మారిన కృష్ణకుమార్ ప్రవర్తనని. బ్రహ్మ చిద్విలాసంగా నవ్వాడు. ఇప్పటికైనా ఒప్పుకుంటావా విధిలిఖితం వల్ల మనుషుల ప్రవర్తన మారదని? కృష్ణకుమార్ లాంటి వాళ్ళు ఎప్పుడూ ఎదుటివాళ్లు ఖచ్చితంగా ఉండాలనుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎదుటివాళ్ల స్థానంలోకి వెళ్ళినా అలానే అనుకుంటారు, ఎదుటివాళ్లు ఖచ్చితంగా ఉండాలి అని. బ్రహ్మ చెప్పిన లాజిక్ ని ఆశ్చర్యంగా వింది సరస్వతీదేవి. ఒప్పుకుంటాను, కానీ మీ నిజాయితీ నిరూపించుకోవటానికి మీరు వారి వారి స్థానాలని మార్చేశారు. దీనివల్ల సృష్టిలో అనర్థాలేం జరగవు కదా అంది. జరగవు. ఇదంతా నా మాయ వల్ల జరిగిన నాటకం. క్షణమే నేను వాళ్ళని వాళ్ళ అసలు స్థానాల్లో మార్చేస్తున్నాను. అయితే ఇప్పుడు జరిగిన విషయాలేం వాళ్ళకి గుర్తుండవా? ఆందోళనగా అడిగింది సరస్వతీదేవి. ఉండవు. స్వామి, నాదో చిన్న కోరిక తీరుస్తారా? ఏంటి దేవి? కృష్ణకుమార్కి తప్ప మిగిలిన వాళ్లకి జరిగినదంతా కనీసం కలగానైనా గుర్తుండేలా వరం ప్రసాదించండి గోముగా అడిగింది. దానివల్ల ప్రయోజనమేమిటి? ఆశ్చర్యంగా అన్నాడు బ్రహ్మ. ముందు వరమివ్వండి చెబుతాను అంది సరస్వతీదేవి. బ్రహ్మ తథాస్తు అని ఇప్పుడు చెప్పు ఏంటి ప్రయోజనం అన్నాడు. సరస్వతీదేవి సంతోషంగా నవ్వింది. ముల్లుని ముల్లుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కోయగలం. కృష్ణకుమార్ లాంటి వాళ్ళకెలా సమాధానం చెప్పాలో మిగిలిన వాళ్ళకి కళ ద్వారా తెలియజెప్పాలని నా తాపత్రయం అంది. మంచి ఆలోచనే సుమి అనుకున్నాడు బ్రహ్మ. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.